గుంటూరు నగరంలోని మస్తాన్ దర్గాను వక్ఫ్ బోర్డు అధికారులు త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ ముఖ్తార్ బాషా, సూపరింటెండెంట్ హుస్సేన్ ఇబ్రహీం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖుద్దూస్ నోటీసులు జారీ చేశారు. ఆలయ ధర్మకర్త రామ్మోహన్ రావు సోమవారం వరకు గడువు కోరినట్లు వక్ఫ్ అధికారులు తెలిపారు. ఉంటాం ఇక్కడ ఉంటాం. మేము దర్గా దగ్గర ఉన్నాం, ఆఫీస్లో కాదు. మేము దర్గా దగ్గర ఉన్నాం. మేము చైర్మన్ గారు, డిప్యూటీ చేసిన టీము, ఇక్కడ సూపరింటెండెంట్, ఇక్కడ ఉన్న లోకల్ ఇన్స్పెక్టర్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, మన పోలీసులు, నగరపాలక పోలీసులు, మా టీఎండబ్ల్యూ ఆఫీసర్ నుంచి టీఎండబ్ల్యూ గారు అందరూ వచ్చాము. మీరు అవన్నీ ఇచ్చిన ప్రొసీడింగ్లో ఉంటాయి, చదువుకోండి. 8 పేజీలు ఉంది ఆ ప్రొసీడింగ్. 1, 2 కాదు, 8 పేజీలు ఉంటాయి. మీరు చదువుకుంటే అదే మా యొక్క ప్రొసీజర్ని అడాప్ట్ చేయట్లేదు. మాకు 9 లక్షలు డ్యూ ఉంది, ఒప్పందో డ్యూ ఉంది. మా యాక్ట్ ప్రకారంగా ఆడిట్లో చూపించాలా, అది ఆడిట్లో చూపించట్లేదు. ఛాలెంజ్ చేయలేదు కదండి మీరు. అసలు అడాప్షనే చల్లదని చెప్పారు. మీరు అంత దూరం మాట్లాడుతున్నారు. ఇది మన ఏదైతే రావి రామ్మోహన్ రావుని ఏదైతే అడాప్షన్ చేసుకున్నారో సివిల్ కోర్టు అడాప్షన్ చల్లదు అని ఇచ్చారు. మేము ఏదైతే 93లో నేను చెప్పేది ఏదండి, ఇతనికి మేము అడాప్షన్ కింద రావి బావాజీ ఇతను అడాప్ట్ చేసుకున్నారు. అడాప్షన్ని మేము అలౌ చేస్తూ 1993లో ఇతన్ని టెంపరీ ముతవల్లిగా అపాయింట్ చేశాము. అవన్నీ క్లారిటీగా మీకు ప్రొసీడింగ్లో రాసి ఉంటాయి. వీళ్ళలో వారసులు వీళ్ళు రాజు ఏదైతే వంశస్థులు ఉన్నారో బావాజీ తాలూకు వీళ్ళు కోర్టులో ఫైల్ చేసినప్పుడు అడాప్షన్ ఏదైతే ఉందో ఆ అడాప్షన్ చల్లదని సివిల్ కోర్టు ఇచ్చింది మీకు. చల్లదయ్యా అడాప్షన్ అని. సో అక్కడ మేము కూడా ఆ రోజుల్లో సబ్జెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ది జడ్జిమెంటే ఇచ్చింది ప్రొసీడింగ్ 93లో. సో మీకు ఇప్పుడు దీని మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్నీ